నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1కి అయితే రావడం జరిగింది. దగ్గర దగ్గర ఇక్కడ నేను రాక కూడా ఒక 11 days అయిపోయింది. అండ్ అలానే వర్క్ అప్డేట్స్ ఎంతవరకు అయినాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే నా వీడియో వచ్చేటైతే ఒక చిన్న లైక్. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1కి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ జంక్షన్ నుంచి స్ట్రేట్గా వేణుమాంల మార్కెట్కి వెళ్ళే రూట్లో సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి రైట్ సైడ్ ఇక చూడండి, బండ్లు వస్తున్నాయి చూసినా. ఇట్లా రైట్ సైడ్కి వస్తుంటే మీకు రైట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1. ఇక్కడ చూసుకోవచ్చు మన అన్న వరప్రసాద్ అన్న అండ్ శివప్రసాద్ అన్న కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ బోర్డు పైన అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే మీకు వీడియోలో కూడా మన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తా. నేను రాక కూడా దగ్గర దగ్గర ఒక 11 days అయితే కావడం జరిగింది. టోటల్గా మాత్రం మీకైతే మాత్రం అప్డేట్ అయితే ఇచ్చేస్తా, ఓకేనా. ఫస్ట్గా చూసుకుందాం ఏమేమి మోడల్ విగ్రహాలు. ఇంకా ఒక మోడల్ విగ్రహాన్ని అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఒక విగ్రహం అయితే ఉండడం జరిగింది 6 hands తోని, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకుందాం. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే యూనిక్ మోడల్స్ విగ్రహాలు ఇవన్నీ. టోటల్గా చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది కదా, డిజైనింగ్ వర్క్. అండ్ చూసింది కదా, పంచ చూసుకుంటే ఎల్లో కలర్లో. అండ్ ఇంకో మోడల్ విగ్రహం వచ్చేసి ఏంటంటే మొత్తం యూనిక్ మోడల్స్ విగ్రహాలు ఇవన్నీ. ఈ యూనిక్ మోడల్స్ విగ్రహాలు చూసుకున్నట్టయితే మీకు సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. ఇవి వచ్చేసి మన 8 feet గణేష్లు అయితే ఉండడం జరిగింది. అలానే సేమ్ మోడల్లో గణేష్లు, కాకపోతే యూనిక్ మోడల్స్ ఇవన్నీ. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఒకటే కలరింగ్ కావడం జరిగింది అండ్ బాడీ పెయింట్ కావడం జరిగింది. ఇంకా పంచ గిట్లా ఇంకా కలరింగ్ వర్క్ అనేది కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే వితౌట్ బ్యాక్గ్రౌండ్ గణేష్లు కూడా సేమ్ మోడల్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇంకా పెట్టేటి. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇంకా బ్యాక్గ్రౌండ్కి పెట్టేవి కూడా. ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్గా మాత్రం ఆల్మోస్ట్ ఆల్ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 8 feet అయితే ఉన్నది. అండ్ పరశురాముడు బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న ఇల్లులు అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్, సింహాసనం పైన పిల్లోస్ అయితే ఉండడం జరిగింది అండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే కమర్పట్ట పంచ మీద బార్డరింగ్ కూడా మోదక్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో గరుడ రిక్కలు అయితే ఉండడం జరిగింది అండి. అండ్ అలానే ఓం కదా, కొంచెం దగ్గర నుంచి చూపిస్తా మీకు. ఐ పెయింటింగ్ కూడా ఎంత బాగుందో, ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం ఈ గణేశం చూసుకున్నట్టయితే సేమ్ హైట్ వచ్చేసి ఒక 10 feet అయితే ఉండడం జరుగుతుంది, 10 to 11 feet అయితే. అండ్ గరుడ రెక్కలు అయితే పెట్టడం జరిగింది అన్న వాళ్ళు. అండ్ చూసింది కదా, ఇదివరకు మనం చూసినప్పుడు ఏంటంటే ఓన్లీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండే, కానీ బ్యాక్గ్రౌండ్ పెట్టినాక మాత్రం ఎంత చాలా బాగుందో చూడండి గణేష్. లోపలికి కూడా ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఆల్మోస్ట్ ఆల్ 12 to 13 feet, చూసింది కదా. బజరంగ్ బలి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఎలిఫెంట్. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సూర్యచక్కర్ అండ్ సూర్యభగవాన్కి ఫ్రంట్ సైడ్న 7 horses అయితే ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి, చూసింది కదా. తొండం పైన డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాం మీకు గణేశుడు అనేది, అది చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే తబలాలు వాయించుకుంటా కూర్చొని అయితే ఉండడం జరిగింది. వీణ పట్టుకొని వీణ బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. ఫ్లవర్ కూడా కొంచెం జూమ్ చేసి చూపిస్తా. కిరీటానికి చూడండి మన
కిరీటానికి డిజైన్ ఆభరణాలు కూడా ఎంత బాగుందో చూసింది కదా. అండ్ అలానే షెడ్ లోపలికి కూడా పోదాం. ఇంకా మిగతా వాటికి కూడా ఎంతవరకు వర్క్ అయింది ఏంటి అని మాత్రం ఒక్కసారి అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మన చింతామణి మోడల్ గణేష్ అయితే చూడండి కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. రాములవారు, లక్ష్మణుడు అండ్ సీతామాత. ఆల్మోస్ట్ ఆల్ పంచకైతే మొత్తం చాలా అన్ని విగ్రహాలకైతే పంచ కలర్ అండ్ కండువ కలర్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంది చూసింది కదా. చూసుకున్నట్టయితే ఇంకా పంచకి ఇంకా మేబీ షేడింగ్ వర్క్ వస్తుందా రాదైతే తెలియదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం అన్న వాళ్ళైతే షేడింగ్ వర్క్ అయితే చేసిస్తారంట. ఇక్కడ చూడండి చాలా బాగుంది కలరింగ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్. చూసింది కదా నెమలి కూడా ఇంత బ్రహ్మాండంగా అయితే కలరింగ్ అవడం జరిగింది. అండ్ అలానే ఈ ఇంట్లో ఒక్కొక్క మోడల్ విగ్రహాలకు ఒక బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ లోపలికి పోయి కూడా చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. చూసింది కదా అది ఇంకొకదానికి పంచర్ అయితే కాలేదు. ఈ లైన్లో కూడా ఒక్కసారి అయితే చూపిస్తా. లైన్లో కూడా చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది. చూసింది కదా పంచ ఆరెంజ్ కలర్ లో. ఇక్కడ ఇంకా పంచ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. మొత్తం ఐ పెయింటింగ్ బాడీ కలర్ మొత్తం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 లో మాత్రం టోటల్ గా మాత్రం అప్డేట్ ఇచ్చాను. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసుకోవాలైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేస్తే ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలానే సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, దాంట్లో ఫాలో చేయడం వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ నేను ముందుకు వస్తాను.